గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ వ్లాగ్స్ అండి. ఇదైతే బుధవారం రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ 5 o'clock లేసి ఇంటి ముందు అయితే తుడిచేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఈరోజు కొంచెం మార్నింగే లేసాను, ఎందుకంటే నైట్ అంట్లు చాలా ఉన్నాయి, అవి కడగాలి కదా, అందుకోసమని తొందరగానే లేచి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవాళ ఊరైతే వెళ్ళాలి, వ్రతం ఉంది, మా పిన్ని వాళ్ళు వ్రతం పెట్టుకుంటున్నారు, సత్యనారాయణ స్వామి వ్రతం, అందుకోసం వెళ్ళాలి. అందుకోసం తొందరగా లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకుందామని మార్నింగే లేసాము. ఫ్రెష్ అయ్యాను, అందరము అయ్యి వెళ్తున్నాము కార్లో. అయితే వెళ్ళేసి అక్కడైతే బాగా జరిగింది వ్రతం. అయితే అక్కడ మొక్కేసుకొని కాసేపు టైం స్పెండ్ చేసి ఒక 1 hour 2 hours అట్లా ఉండేసి ఇంకా మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. 4-5 వరకు వచ్చేసాం ఇంటికి. ఇంటికి వచ్చేసరికి 6 అయిపోయింది. అప్పుడు టీ పెట్టుకొని తాగేసి మా డాడీ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంకా మా చెల్లె వాళ్ళు, మా డాడీ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఇంకా నేను ఒకదాన్ని ఉన్నా. అందుకని డిన్నర్ చేసేసి ఒకటేసారి సామాను కడిగేద్దామని ఊకున్నా. పొద్దున్న నుంచి అట్లానే ఉన్నాయి సామాను, అందుకని వాష్ చేద్దామని వాష్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మా పాపకు తినబెట్టేసి పడుకోబెట్టేసాను. పడుకోబెట్టిన తర్వాత తోముతా ఉన్నాను సామాను. ఈరోజు వ్రతంలో అయితే అక్కడ డిషెస్ ఏమేమి పెట్టారంటే రైస్, పప్పు, ఆలు కర్రీ అండ్ చట్నీ, టమాటో చట్నీ పెట్టారు. అండ్ అప్పడాలు కూడా పెట్టినారు, పాయసం ఇవన్నీ పెట్టినారు. చాలా టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే దేవుని కోసం చేసిన దాంట్లో టేస్ట్ ఉంటుందేమో మరి, అందుకోసమని బాగానే ఉంది టేస్ట్. మీరు పెట్టుకున్నారు ఎప్పుడైనా సత్యనారాయణ స్వామి వ్రతం? పెట్టుకుంటే చెప్పేసేయండి. మేమైతే ఒక్కసారి పెట్టుకున్నాం, కానీ పెట్టుకుంటే బాగుంటుంది అంట. 1 yearకి ఒకసారి పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అని అంటారు. సత్యనారాయణ స్వామి అని ఎందుకు అంటారు నాకు కూడా అంత మీనింగ్ తెలియదు, కానీ మనం ఏదన్నా అనుకొని ఇది కావాలి అని అనుకుంటే ఆయన నెరవేరుస్తాడు అని అంటారు. ఇది ఎంతవరకు నిజమంటే నాకైతే నమ్మాలనిపించింది. ట్రూగానే బాగానే ఉంటుంది అని నేను అనుకుంటున్నా. కథ అయితే చాలా బాగుంటుంది. మీకు కూడా తెలిసి చెప్పేసేయండి. మేము కూడా పెట్టుకోవాలి. మా ఆయనకి కాలంతా మంచిగా సెట్ అయిన తర్వాత వ్రతం పెట్టుకోవాలి. వ్రతం పెట్టుకొని మా ఆయనకి కొంచెం కింద మంచిగా కూర్చోవడానికి వచ్చిన తర్వాత సెట్ అయితే అప్పుడు పెట్టేసుకోవాలి. మేము కూడా వ్రతం పెట్టేసుకుంటే బాగుంటుంది అనుకున్నాము, అందుకోసమని పెట్టుకోవాలి. మీకు పూజలలో ఈ పెళ్ళిళ్ళల్లో ఫుడ్ ఇష్టమా, లేదంటే నార్మల్గా రెస్టారెంట్లలో ఫుడ్ ఇష్టమా చెప్పేసేయండి. నాకైతే ఈ నాన్ వెజ్ కూడా తింటాను నేను, కానీ పూజలలో ఇళ్ళలో టేస్టీగా ఉంటుంది ఫుడ్, ఎందుకంటే దేవుని కోసం చేసేందుకేమో బాగా టేస్ట్ వస్తుంది అని నా అభిప్రాయం. మీరేమంటారు చెప్పేసేయండి. బాగుంటుంది ఫుడ్ అయితే. మదర్హుడ్ అంటే హ్యాపీ పార్ట్ ఒకటే చూస్తారు అందరూ. అంటే నీకు ఒక బేబీ పుట్టినప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు, ఓకే పక్కా ఉంటారు, ఎవరైనా ఉంటారు. కానీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది కూడా ఉంటుంది, ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇవ్వకపోవడం వలన, లేకపోతే మీరే లోగా ఫీల్ అవ్వడం వలన, వాళ్ళు ఒక్క బేబీని మాత్రమే అటెన్షన్ వాళ్ళకే ఇవ్వడం వలన అనేది మీ మెంటల్ ప్రెషర్ ఎక్కువ అవడం అవుతుంది. అందుకనే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కూడా బేబీనే కాకుండా మదర్ని కూడా టేక్ కేర్ చేయాలి. టేక్ కేర్ చేస్తే ఇట్స్ ఫైన్ రా, అందరు నన్ను కూడా చూసుకుంటున్నారు అని ఆమెకు అనిపిస్తుంది. నేను చూసిన దాన్ని బట్టి అయితే ట్రూ, పోస్ట్ పార్టంలో డిప్రెషన్ అనేది పక్కా ఉంటుంది. అది ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ అన్నట్టు ఉంటుంది అంతే. వాళ్ళకి పాలు రావడమా, పాలు రాకపోవడమా, నాకు వచ్చేవి నీకు రాకపోయేవి, ఇవన్నీ అనడం వల్ల వాళ్ళకి మెంటల్ ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అట్లాంటివి అనవసరం లేదు, వచ్చేటి ఎలా అయినా వస్తాయి, కానీ మీరు నాకు ఇట్లా వస్తుండే నీకు రావట్లేదు ఇవన్నీ మాట్లాడితే వద్దు. వాళ్ళని హ్యాపీగా చూసుకుంటే, మంచి ఫుడ్ ఇస్తే, డాక్టర్ చెప్పినట్టు వినమంటే చాలు. హెల్తీగా ఉంటుంది, బేబీ హెల్తీగా ఉంటుంది, తను హెల్తీగా ఉంటుంది, మెంటల్ ప్రెషర్ అనేది ఉండదు అంతే. ఈ ప్రెషర్ అంతటికి, ఈ మెంటల్ ప్రెషర్ తీసుకునే వారికి మిల్క్ సప్లై తగ్గిపోతుంది. మిల్క్ సప్లై రాకపోతే నువ్వు నీ వల్ల రావట్లేదని మళ్ళీ ఆమెనే బ్లేమ్ చేస్తారు.
రిటర్న్లో. బేబీకి మోషన్స్ పెడితే నువ్వేదో తిన్నావు, నువ్వు చికెన్ తిన్నావు, నువ్వు ఎగ్ తిన్నావు, అందుకనే బేబీకి మోషన్స్ పెట్టినాయి. అంటే సిల్లీ థింగ్స్ ఇవన్నీ, ట్రూగా సిల్లీ థింగ్స్ అని నేను అనుకుంటున్నా. నేను నా సెకండ్ బేబీ డెలివరీ తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చేసిందంటే ఇదే. ఎందుకంటే ఇవన్నీ తినడం వల్ల రాదు, డాక్టర్ పక్కగా చెప్పినాడు. ఇవన్నీ తింటే నీ వల్ల రాదమ్మా, బేబీకి మిల్క్ సప్లైలో మిల్కే పోతుంది, వాటర్ పోతుంది అంతే, ఫుడ్ పోదు, న్యూట్రిషన్సే ఇస్తాయి అని చెప్పినాడు డాక్టర్. మరి మీరేమంటారో చెప్పేసేయండి. మదర్హుడ్ హ్యాపీగా ఉంటుందా లేదంటే డిప్రెషన్తో ఉంటుందా, రెండు కలిపి ఉంటుందా? రెండు ఉంటాయి, హ్యాపీనెస్ కూడా ఉంటుంది కానీ డిప్రెషన్ కూడా ఉంటుంది. అందుకనే హ్యాపీగా చూసుకోండి అందరు మదర్స్ని, న్యూ మదర్స్ అందరికీ హ్యాపీగా చూసుకోండి, హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి. సంబంధం కూడా అయిపోగానే కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. నైట్ క్లీన్ చేయలేదు, అందుకోసమని కౌంటర్ టాప్ క్లీన్ చేసుకొని అంతా సర్ది పెట్టేసి ఇల్లు కూడా కొంచెం ఉంటే ఊడ్చేసాను. వచ్చేసి చెత్త బయట పెట్టేసి వచ్చాను. ఒకటి వ్రతంలో దిగిన ఒక క్లిప్ యాడ్ చేస్తున్నాను చూడండి. చాలా బాగా జరిగింది వ్రతం అయితే, నిదానంగా పీస్ఫుల్గా బాగా జరిగింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ కదా. అండ్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్ అండి. బాయ్ బాయ్.